పెళ్ళ ఇంటికొచ్చినప్పటి నుండి ఏ రోజు నాకిది కావాలని నువ్వు అడగలేదు. నీకు నచ్చే వస్తువులు ఎన్నో చూస్తాను, కానీ కొనే స్తోమత లేక ఊహల్లోనే ఆగిపోతున్నాను. పెద్ద పెద్ద కోరికలు కాకపోయినా నీ చిన్ని చిన్ని ఆశలు తీర్చడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండట్లేదు సంధ్య. నాకొచ్చింది తెలిసింది బట్టలు నేయటం మాత్రమే. ఆ నేత వల్ల మన రాతలు మారతాయో లేదో కానీ కష్టాలు మాత్రం తీరేలా లేవు. ఎందుకు తీరవండి? కష్టాలన్నీ దేవుడు పెట్టిన పరీక్షలు. ఓపికతో ఎదుర్కోవడం అంటే ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వడమే. ఇన్ని రోజుల మీ ఓపికకి, పడిన కష్టానికి ఖచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది. అత్తయ్య వైద్యానికి, శ్రీజ కాలేజ్ ఫీజుకి మీరే డబ్బులు అరేంజ్ చేస్తారు. నాకా నమ్మకం ఉంది. మీ ధైర్యమే మీకు బలమండి. మీ సంతోషమే మాకు శ్రీరామ రక్ష. ఇక నా చిన్న చిన్న ఆశలంటారా? మీ బాధ్యతలన్నీ తీరిన రోజు నా పక్కన కూర్చుని చిన్నగా నవ్వుతారు కదా, ఆ నవ్వొక్కటి చాలండి. 7 జన్మల కోరికలు ఒక్కసారిగా తీరిపోతాయి. మందు తాగడమే తప్పంటే నా మొగుడిని కూడా చెడగొడుతుంది. దీనికి ఏ భాషలో చెప్తే బుద్ధి వస్తుందో ఏమో. అమ్మా వింధ్య, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావమ్మా? రాజేష్ ఇంకా రాలేదా? రూమ్లోనే ఉన్నారు మావయ్య. మరి నువ్వెందుకు బయటున్నావు? ఆయన లోపల తాగుతున్నారు. ఏంటి, గదిలో తాగుతున్నాడా? అంతవరకు వచ్చిందా వ్యవహారం? రోజు రోజుకి వీడి తాగుడికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఉండు, వీడి సంగతి చెప్తాను. మావయ్య వద్దు, ఇప్పుడు మీరేం మాట్లాడినా గొడవ అవుతుంది. గొడవేంటమ్మా? వాడు గదిలో తాగడం వల్లే కదా నువ్వు పరాయిదాన్లాగా బయట నిలబడాల్సి వచ్చింది. అడిగేవాళ్ళెవరో లేరనుకుంటున్నాడేమో. రాజేష్, ఒరే రాజేష్! మావయ్య ప్లీజ్, మీరు గట్టిగా మాట్లాడకండి. సరే, నేను మాట్లాడను. నువ్వు మాట్లాడతావా? వాణ్ణి మందు మాన్పిస్తావా? కన్నవాళ్ళు మీ వల్లే కాలేదు, నా వల్ల అవుతుందా మావయ్య? అవ్వాలమ్మా. ఒక కోడలిగా నీ నుండి కోరుకునేది అదే. భార్యగా నువ్వు చెయ్యాల్సింది కూడా ఆ పనేనమ్మా. కాలేజీలో చదువుకునేటప్పుడు సరదాగా మొదలైన తాగుడు ఇప్పుడు తప్పని అలవాటయింది. వాళ్ళమ్మ, నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాం. మందుల ద్వారా, మోటివేషన్ ద్వారా కంట్రోల్ చేయాలనుకున్నాం, కానీ ఏదీ పనిచేయలేదమ్మా. మనిషి అలవాట్లను మార్చగలిగే శక్తి మనసుకి, ఆ మనసులో మనిషికి మాత్రమే ఉంటుందమ్మా. వాడికి నువ్వంటే ఎంత ప్రేమో మాకు తెలుసు. ఆ ప్రేమతోనే వాణ్ణి నువ్వు మార్చాలమ్మా. మందుకి దూరం చెయ్యాలి. ఈ తాగుడు అలవాటు ఒక్కటే లేకపోతే వాడి గుణానికి, లక్షణాలకి ఏ లోటు లేదమ్మా. పారే నీటికి ఆనకట్ట అడ్డు వేయగలదు, కానీ అదుపు దాటితే ఆపడం సాధ్యం కాదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అది దాటితే ఆపడం, అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇన్ని రోజులు తాగి ఇంటికొచ్చేవాడు. ఇప్పుడు నిన్ను బయట నిలబెట్టి గదిలోనే తాగుతున్నాడు అంటే వాడి అలవాటు ఏ స్థితిలో ఉందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు మాలాగే నిర్లక్ష్యం చేయొద్దమ్మా. మందు విషయంలో మేం చేసిన తప్పు నువ్వస్సలు చెయ్యొద్దు. నయానో భయానో, మంచో చెడో ఏం మాట్లాడతావో, ఎలా చెబుతావో కానీ వాళ్ళో మార్పొస్తే చాలమ్మా. వెళ్ళు. నువ్విక్కడే ఉంటే ఆ మందుని, వాడి మనసుని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. లోపలికి వెళ్ళి మాట్లాడమ్మా. సరే మావయ్య, ఆయనతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి.
నువ్వు అంటే నాకు పిచ్చి బావా, అంత ఎక్కువగా ప్రేమించాను. నీతోనే నా లైఫ్ అనుకున్నాను. మన మధ్య వేరే అమ్మాయి వద్దు బావా. ఐ లవ్ యూ బావా. మౌనిక, బావా, ఏయ్, ఎందుకు వచ్చావు మా మధ్యలోకి? మా మధ్యలో నువ్వు ఉండొద్దు. ఇక్కడ నుంచి పో. బావా నేను ఎంజాయ్ చేయాలి. ఏంటి ఎంజాయ్ చేసేది? మా గదిలో మా బెడ్ మీద నా మొగుడితో? చిచ్చి, నువ్వు ఆడపిల్లవా పిశాచివా? ఆయన్ని రెచ్చగొట్టి తాగించింది ఇలాంటి పిచ్చి పనులు చేయడానికేనా? ఏయ్, ఎక్కువ మాట్లాడకు. నేను లేను కాబట్టే ఇక్కడ నా స్థానంలో నువ్వున్నావు. అది మర్చిపోకు. నువ్వు లేకపోవడానికి కారణం ఆయన నిన్ను వద్దనుకోవడం. అంతేకాని నువ్వేదో పెద్ద త్యాగం చేసినట్టు మాట్లాడుకో. త్యాగమో రోగమో అది గతం. ఇప్పుడు జరగబోయేదే ముఖ్యం. అయినా బావ నిన్ను బయటుండమంటే నువ్వు లోపలికెందుకొచ్చావు? బయటికి వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు. నడు. ఏంటి ఆ చూపు? నోరు మూసుకుని బయటికి నడు. మౌనిక, తాగింది చాలు, నువ్వు బయటికి పో. పాపం నా వింధ్య నా మాట విని రూమ్ బయట వెయిట్ చేస్తుంది. తనని లోపలికి రమ్మని చెప్పు.